చెప్పేదే అదా ముందరికి నడుసు. కట్టెల పక్కన పడేసి ఆయన ఆడ పక్కన అక్కడ వేసి ఇంకా రైట్రా. దాంతో చక్కగా వచ్చేసి ఏం కాదండి. రైట్. నీ పేరు ఏం పేరు? నీకు ఎప్పటి నుంచి కాలు నడసలేకపోతున్నావు? నీకు ఎంత ఖర్చు పెట్టుకున్నావు పెద్ద ఆయన నువ్వు చెప్పు. 1,50,000 ఖర్చు అయింది సార్. ఇది సంవత్సరం 3వ సంవత్సరం. యా ఊరు మీది? ఊరి పేరు చెప్పు. జిల్లా ఏది, మండలం ఏది చెప్పాలా? కడప జిల్లా. కడప జిల్లా అనేది. మండలం ఎక్కడ వస్తుంది? మఠం మండలం సార్. బ్రహ్మంగారి మఠం మండలం. బ్రహ్మమఠం మండలము. అయితే ఇప్పుడు నువ్వు ఎవరు చేయమోగం చూసి బాగా నడుస్తున్నావు, కట్టెలతో నడుస్తుంటావు కదా, అసలు నొప్పి తగ్గలేదా? 1,50,000 2,50,000 ఖర్చు పెట్టుకునేవా? 1,50,000 అయింది సార్. అయినా అప్పుడు తగ్గలే. ఎవరు చేయమోగం చూసి తగ్గింది ఇప్పుడు నీకు? మీ దగ్గర సార్. ఈ చేయి ముఖం చూసినావా తగ్గిందా? ఎట్టేటో చెప్పు. దానికి చేయి ముఖం చెప్పండి. ఈ చేయి ముఖం చూసి నీకు బాగా తగ్గింది. బాగుంది కదా, బాగా నడుస్తున్నావు. అప్పుడు అన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని నడసలేకుండా ఉంటివా? చెప్పండి పెద్ద ఆయన. ఇట్లా వేయండి కొంచెం, రండి కొద్దిగా. దేవుని సాక్ష్యం ఇది. ఈయన నడసలేకుండా ఉన్నాడు కదా, అది చెప్పాలా. ఇప్పుడు బాగా కట్టలేకుండా నడుస్తుంది. నడుసు పెద్ద నడుసు. ఇటు చూడు, నా వైపు సిట్రా. ఏం కాదురా. ఎట్రా అండి, నువ్వురా. రా పెద్ద ఆయన, నువ్వురా. రండి, చెప్పండి. ఈయన గురించి దేవుని సాక్ష్యం చెప్తే అది మీరు నిజమవుతుంది. ఇది యా ఊరి మీది చెప్పండి అమ్మా. ఈయన నడుస్తున్నాడు ఇంత ముందు కట్టెలు నడసలేకుండా ఉండే కదా, ఇప్పుడు ఎవరు నడిపించినారు? దేవుడు. నేనే చెప్పింటే దేవుడు నడిపిస్తున్నాడులే. నేను నడసమంటే బాగా నడుస్తున్నావు కదా పెద్ద ఆయన. బ్రదర్ మీరు కూడా ఫస్ట్ నేను వచ్చినప్పుడు కట్టెలతో నడుస్తున్నాడా? ఈ కట్టెలతో పట్టుకోండి పెద్ద ఆయన. చూసినావా లేదా నువ్వు? నువ్వు చెప్పేది కాదు. నువ్వు చూసినావా లేదా? చూడలేదు కదా. ఈయన లేడు కదా. 5 నిమిషాలు నడిపించి కాళ్ళొచ్చా. ఈయన ఇంకొక ఆయన కదా ఉండేది ఇంత ఉంది. ఈయన ఇంకొక ఆయన ఉండేది. ఈయనేనా ఉండేది? సార్ ఈ కాలు తక్కువ వచ్చింది సార్. ఈ కాలం ఏం లేదు. ఇది సర్లే దాన్ని చెప్పినానులే. కానీ నేను ఇప్పుడు నీకు నొప్పి తగ్గింది కదా పెద్ద ఆయన. కూర్చో, దాని మీద కూర్చోప్పు. నీకు బాగా చేసింది యేసుప్రభువే. యేసుప్రభుకు నమస్కారం చెప్పు పెద్ద ఆయన. యేసుప్రభు ఇట్లా తిరగండి. ఇప్పుడు ఎందుకంటే బాగా అయింది కాబట్టి నువ్వు నాకు నొప్పి తగ్గింది అన్నావు కదా, బాగా నడుస్తున్నావు, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నావు కదా. ఇట్లా చూడు, తిరుగు. మీ జిల్లా యా జిల్లా వస్తుంది? కడప జిల్లా సార్. కడప జిల్లా. మండలం ఎక్కడ వస్తుంది? బి మఠం మండలం. ఏ మండలం? బి మఠం మండలం మనది. అయితే నువ్వు ఎన్ని హాస్పిటల్ లక్షలు ఖర్చు పెట్టుకున్నా బాగా కాలేదా? బాగా సార్. నొప్పి తగ్గలే. ఇప్పుడు ఎవరు చేయి ముఖం చూసి తగ్గింది? నీ చేయి ముఖం చూసి తగ్గింది. నా చేయి ముఖం చూసింటే నీకు నా చేయి ముఖం చూసి తగ్గిందే. బాగా నడుస్తున్నావు కదా. యేసుప్రభు నమస్కారం చెప్పు. యేసుప్రభు నీకు బాగా చేసింది. చెప్పండి యేసుప్రభు నమస్కారాలు. బ్రదర్ అమ్మ మీరు చూసినారు కదా నడిచేది. ఎక్కడ కట్టెలతో నడుస్తున్నాడు ఫస్ట్. ఆ 2 కట్టెలు లేదు నువ్వు నడచలేకున్నట్టు కదా. ఇంతసేపు నిలబడుతున్నావా నువ్వు? ఇంతసేపు నిలబడుతున్నావా? యేసుప్రభు నమస్కారాలు చెప్పు. యేసుప్రభు బాగా చేసినాడు నీకు. కొంచెం నడచండి. ఇట్లా నడుస్తావు చూస్తాం. గమ్ముదరికి నడచండి. నడుసు, ధైర్యంగా నడుసు. రైట్. రైట్. పోతావాళ్ళ ముందరికి ఇవ్వండి. కాలు ఇరిగినదే పెద్ద ఆయన. పక్కకు వచ్చింది సార్. అవులే, బెసికినదే మళ్ళీ ఇరిగి సైడ్కి వచ్చిందిలే. చెట్టు కాలేదులే. ఇప్పుడు నొప్పి బాగుంది నీకు, మంచిది. ఈ ఊరు పేరు ఏం పేరు చెప్పు ఒకసారి. డి అగ్రహారము. మన ఊరి పేరు బి అగ్రహారము. మండలం ఎక్కడ వస్తుంది? బి మఠం మండలం. బి మఠం అంటే బ్రహ్మంగారి మఠం. బ్రహ్మమఠం మండలం ఇది. జిల్లా ఎక్కడ వస్తుంది? మన జిల్లా కడప జిల్లా. కడప జిల్లా. సరే, మంచిది. ఎందుకంటే ఇది గుర్తుండాలా, అందరు చూడాలి కాబట్టి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఎల్లవేళ భగవంతుడు తోడై ఉంటాడు. యేసుప్రభు ఒక్కడే దేవుడు. ఆయనే బాగా చేసినాడు నిన్ను. యేసుప్రభు నమస్కారం చెప్పండి. దేవుడు దీవించిన కాక. ఆమేన్, ఆమేన్.